హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఆనపకాయ సొరకాయ మసాలా కర్రీ అండి. బాగా లేత ఆనపకాయ తీసుకున్నాను, అందుకే తొక్క కూడా తీసుకోలేదు, చాలా లేతగా ఉంది. ఇలా తొక్క తీయకుండా మసాలా పెట్టి వండుకుంటే చాలా బాగుంటుంది. ఆనపకాయ అంటే చాలు, ఇంట్లో ఎవరు ఇష్టపడరు కదా, పిల్లలు పెద్దలు కూడా. కానీ ఇలా మసాలా పెట్టి ట్రై చేయండి, వదలకుండా తినేస్తారు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసానండి, తాలింపు వేసేస్తున్నాను. మినప్పప్పు వేసాను 1 స్పూను, ½ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి, 2 పచ్చిమిర్చి, ½ స్పూన్ పసుపు, ½ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. దానిలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. టమాటా వేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి, 1 టమాటా తీసుకున్నాను. మగ్గిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేద్దాం. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేద్దామండి. ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో కారం 1 స్పూన్ కారం వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి వేసానండి. ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఒక్క నిమిషం మగ్గిన తర్వాత వాటర్ పోద్దాం. ఇప్పుడు వాటర్ పోసేద్దాం. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసానండి.
మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దాం. 2 సరిపోతాయండి, ఆనపకాయ తొందరగా ఉడికిపోతుంది కదా. ఒక విజిల్ వచ్చేసిందండి. ఇంకో విజిల్ వచ్చాక స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేస్తున్నాను. ఆవిరిపోయాక మళ్ళీ తీసి చూపిస్తాను. ఆవిరిపోయిందండి. ఒకసారి స్టవ్ వెలిగిస్తున్నాను. బాగా ఉడికిపోయింది. ఆ వాటర్ అంతా అయిపోయే వరకు ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకోండి, ఏమన్నా అవసరమైతే వేసుకోండి. అయిపోయిందండి. ఒకసారి లాస్ట్లో ఉప్పు కారాలు చూసుకుని ఏమన్నా అవసరమైతే వేసుకోండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సొరకాయ మసాలా కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తొక్కలు కూడా తీయకుండా వండాను. చాలా లేత కాయ. ట్రై చేసి చూడండి. ఇలా అయితే పిల్లలు కూడా వద్దనకుండా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఫ్రెండ్కి థ్యాంక్ యూ, హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.